పాత సినిమాలు చూడాలంటే చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీల దగ్గర నుంచి మేము చూస్తూ వచ్చినాము. కానీ మీరు అన్నిటితో ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ మరి ఎంబీలు జీబీలు వచ్చేసినాయి. మీకు చేతిలో స్మార్ట్ ఫోను, జేబులో డబ్బులు లేకున్నా స్మార్ట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేకుంటే క్యూఆర్ కోడ్లతోటి మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసే మరి అదృష్టవంతులు. బ్యాంకులోకి వెళ్తే మేము క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్ నింపి బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా బ్యాంకులో విత్డ్రా చేయాలన్నా కూడా క్యూలో నిలబడే పరిస్థితి. మీరు ఒక నిమిషంలో ట్రాన్సాక్షన్స్ని మీ స్మార్ట్ ఫోన్తో చేసేటువంటి మరి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి మరి జనరేషన్ మీది. సో మీ జనరేషన్కి మా జనరేషన్కి ఉన్నటువంటి గ్యాప్ మీరు చూస్తే మరి అప్పట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్కి అర్థమవుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితులు భారతదేశం ఉండేనో. మరి ఈరోజు 2014 తర్వాత భారతదేశం, ఎందుకంటే నాకు గుర్తున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 2014లో వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని చెప్పి వారు చెప్పిన రోజు అందరూ విస్తుపోయినారు. ఎందుకంటే ఆ రోజు 2014లో ఏ ప్రధానమంత్రి గారు అయితే ఈ దేశానికి మరుగుదొడ్లు కావాలని చెప్పేసి మరి అనౌన్స్ చేశారో అదే ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ దేశానికి మరి ఇండిజియస్ ఫైటర్ జెట్ ఇంజన్స్ని నిర్మించుకున్నామని గర్వంగా చెప్పే స్థాయికి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో కేవలం 39% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉండే, కానీ ఈరోజు 100% 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని స్థాపించినటువంటి నాయకుడు. నిర్భయంగా నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కావాలా, నా ఆడబిడ్డలు మరుగుదొడ్ల కోసం అవస్థపడొద్దని రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి ఫైటర్ జెట్లను నిర్మాణం చేసుకునేటువంటి స్థాయికి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు 4వ స్థాయికి మనము మరి 3వ స్థాయికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది.